సినిమా చాలా బాగుంది. కామెడీ యూత్ఫుల్ మూవీ 100% ఎంటర్టైనింగ్గా ఉంది. అందరూ వచ్చి చూసి ఎంజాయ్ చేయండి. ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మూవీ చాలా 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 కామెడీగా ఉంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్. లాస్ట్ వరకు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఈ మూవీ టీమ్కి ఆల్ ది బెస్ట్. వెరీ ఫన్ ఫిల్మ్ అండి. గుడ్ ఎంటర్టైన్మెంట్, వెరీ జోకింగ్, వెరీ గుడ్ మూవీ. వచ్చింది సినిమా. మా బాబుని అందరు బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ. మిస్టర్ అండ్ మిస్సెస్ మూర్తి క్యారెక్టర్ చాలా బాగుంది. ఐ ఎంజాయ్డ్ ఇట్. సెకండ్ హాఫ్ రియల్లీ చాలా బాగుంది. వెరీ ఫనీ. ఐ ఎంజాయ్డ్ ద సెకండ్ హాఫ్. వెరీ ఫనీ. ఐ వాజ్ లాఫింగ్. అవుట్ అండ్ కామెడీ పిక్చర్. ప్లీజ్ డూ వాచ్ ఇట్. బ్లెస్ మై సన్. థ్యాంక్ యూ. గుడ్ సిట్యువేషన్ బేస్డ్ కామెడీ. ఆ బాబా దగ్గర ఇంట్రడక్షన్ సీన్ నాకు చాలా బాగా నచ్చింది. భయ్యా జస్ట్ మినిట్ అనే మూవీ చూసిన చాలా బాగుంది. ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. ఎక్కడ కూడా అసలు ఇంత అంటే ఇంత బోర్ కొట్టలేదు. అసలు ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్స్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ బాగాలే భయ్యా. సూపర్గా ఉంది సినిమా. అసలు ఇక అన్న గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. చాలా బాగా యాక్ట్ చేశాను. సూపర్గా ఉంది. ఒక మంచి కంటెంట్ మూవీ. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోతుంది. అలాగే మన హీరో హీరోయిన్ అందరితో మాట్లాడాలని ఉంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫన్నీ అన్న రా అన్న. ఏమైపోయింది సినిమా చూసి అయిపోయింది అనుకున్నావా? నిజంగా సినిమా మొత్తం ఒక లెవెల్ అయితే. ఫన్నీ అన్న జోక్స్ అయితే మామూలుగా లేదు. ఫుల్ కామెడీ ఉంది భయ్య. చాలా బాగా ఎంజాయ్ చేశా. అసలు ఫన్నీ అన్న కానీ నాగిరెడ్డి అన్న అబ్బో, ఇక నాగిరెడ్డి అన్న గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మామూలుగా అన్నావు రా అబ్బో బాబా. సినిమా మొత్తం ఒక లెవెల్ అయితే. మళ్ళీ మా ఇద్దరు ఉండరు చూసినా వీళ్ళిద్దరు చాలా ఆ సినిమాకి మళ్ళీ పానం పోసారు. మామూలుగా చేయలేదు. ఫన్నీ అన్న కానీ నాగిరెడ్డి అన్న కానీ ఫుల్ అంత కామెడీ ఎంటర్టైన్మెంట్. అసలు ఎక్కడ కూడా సూపర్. ప్రతి ఒక్కరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ప్లీజ్ ప్రతి ఒక్కరు చెప్తున్నా థియేటర్కి వెళ్ళండి, చూడండి. జస్ట్ మినిట్ మూవీ మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ భయ్యా. అసలు ఎక్కడ నీ సినిమా చూసినంత చెప్పు కూడా అబ్బా తొందరగా అయిపోయింది అన్నట్టు అనిపించింది. సూపర్గా ఉంది. అసలు ఎవ్వరు మిస్ అవ్వద్దు. ఇక మన హీరోయిన్ గారు వందారి ఏది హీరోయిన్ గారు ఏదే అబ్బో నిజంగా సినిమా మొత్తం ఒక లెవెల్ అయ్యా. మొత్తం ఒక లెవెల్ అయితే. మా హీరోయిన్ గ్లామర్ ఒక లెవెల్. అసలు చూసారా స్మైల్ చూసారా? అసలు వేరే లెవెల్. ప్రతి ఒక్కరు చాలా బాగా యాక్ట్ చేశారు. సినిమా అంతా చాలా బాగుంది. మీరు కూడా చూసినప్పుడు జస్ట్ మినిట్ అనే మూవీ ఏంటంటే మంచి ఎంటర్టైన్మెంట్ భయ్యా. పీస్ఫుల్గా మంచి సూపర్గా హ్యాపీగా థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేస్తారు. అలాగే ఫ్రెండ్ క్యారెక్టర్ చాలా బాగా చేశారు. అసలు మామూలుగా లేరు. ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంది భయ్యా. సినిమా మొత్తం అయితే మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అసలు మిస్ కావద్దు జస్ట్ మినిట్ అనే మూవీ. నాకు తెలిసి ఈ ఫ్రైడే చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. ఈజ్ ద బెస్ట్ మూవీ జస్ట్ మినిట్ అనేది. సూపర్గా ఉంది. ఎంటర్టైన్మెంట్ మూవీ. అసలు మిస్ అవ్వద్దు బ్రదర్. థ్యాంక్ యూ. కొత్త సినిమా, కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసర్, అంత కొత్తగా ఉంది. సూపర్గా ఉంది. చాలా బాగుంది. మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంది. జస్ట్ మినిట్ సినిమా చాలా బాగుందండి. అందరు తప్పకుండా చూడాల్సిన మూవీ. యూత్కి మాత్రం చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది. థ్యాంక్ యూ. మూవీ చాలా బాగుంది బ్రో. దీనికి పోస్ట్ ప్రొడక్షన్ మేమే చేసాము. చాలా కష్టపడ్డాము, చాలా హార్డ్ వర్క్ చేస్తాము. ఫైనల్లీ మాకే నచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, ఒక మంచి సినిమా చూసిన జామ్ సినిమా. నిజంగా జస్ట్ ఏ మినిట్ అనమాట సినిమా అయితే. నాకు ట్రైలర్ చూసి చాలా బాగా అనిపించింది కాబట్టి వచ్చిన సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. నిజంగా కామెడీ అయితే మామూలుగా లేదు. కూడా చాలా మంచిగా ఎండ్ చేశారు అనమాట. అంటే ఆ ట్విస్ట్ కానీ ఆ చేజింగ్ కానీ అది కానీ ఇది కానీ చాలా మంచిగా ఉంది. స్టోరీ కూడా ఒక డిఫరెంట్ స్టోరీ. అంటే రొటీన్ స్టోరీ సేమ్ స్టోరీ అని చెప్పాను కానీ ఇది ఒక డిఫరెంట్ స్టోరీ. కొత్తగా ఉంది కూడా, కొత్త స్టోరీ అనమాట. అభిషేక్ అన్న యాక్షన్ అయితే మామూలుగా లేదు. నిజంగా నాకైతే ఇంకా జస్ట్ మినిట్ ఇప్పటి నుంచి ఏది విన్నా కానీ నాకు ఈ సినిమానే గుర్తొచ్చేలాగా ఉంది. అంత బాగుంది. హీరోయిన్ అమ్మ బాబో, హీరోయిన్ యాక్టింగ్ కూడా వేరే లెవెల్ ఉందన్న. నిజంగా అంత అందంతో అంత యాక్టింగ్గా చేసి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. ప్రొడ్యూసర్ గారు మీరు ఇంకా ఇలాంటి సినిమాలు ఎన్నెన్నో సినిమాలు తీయాలి సార్. అంటే ఈ సినిమా ఇంత 2 hours సినిమానే మాకు అంత బాగా నచ్చిందంటే మీరు ఇంకా 2.5 hours 3 hours సినిమా తీస్తే ఇంకెలా ఉంటుందని చెప్పి చూడాలనిపిస్తుంది. సో మీ అందరికి చెప్తున్నా కదా, జామ్ సినిమా మీరు అందరు చూడండి. అందరికీ బాగా నచ్చుతుంది. ఎక్కడ బోర్ లేదు, ల్యాగ్ లేదు. సో సినిమా మొత్తం చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు. సో జామ్ సినిమా చూడండి. థ్యాంక్ యూ. ఈ సినిమా మాత్రం చాలా చాలా బాగా అనిపించింది. కంటిన్యూగా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు నాన్ స్టాప్ కామెడీ అనిపించింది. మీ అందరూ దయచేసి ఏంటంటే అన్ని థియేటర్లో ఉంది, మీరు చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే ఇంకా మా ప్రొడ్యూసర్ గారు ఇంకా చాలా సినిమాలు చేస్తారు. మా డైరెక్టర్ గారు ఇంకా చాలా సినిమాలు చేస్తారు. ఇది ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు అందరూ థియేటర్లో ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా చూస్తే మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. మీరు అనుకున్నట్టు డబుల్ మీనింగ్లు ఏమి ఉండవు. 1-2 జోడులు తప్ప మంచి అంతా ఉంది. ఫ్యామిలీ అందరూ మా ఫ్యామిలీతో వచ్చి అందరు ఫ్యామిలీతో వచ్చాము. మీరు కూడా అందరూ ఎక్కడెక్కడ థియేటర్లు మీ దగ్గరలో ఎక్కడుంటే అక్కడ చూడండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. సినిమా మాత్రం ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చాలా 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 బాగుంది. మీరందరూ బ్లెస్ చేస్తే ఇంకా మా ప్రొడ్యూసర్లు సినిమా చేస్తారు, మా డైరెక్టర్లు సినిమా చేస్తారు. ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్. కోఆపరేట్ చేయండి. హలో అండి, దిస్ ప్రకాష్ ధర్మపురి, ఏ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం. నా బ్యానర్ పేరు సుధర్మ మూవీ మేకర్స్ అండ్ రెడ్ స్వాన్ ఎంటర్టైన్మెంట్స్తో కలిసి చేయడం జరిగింది.
సినిమా చాలా బాగా వచ్చింది. వీఆర్ సో హ్యాపీ. దీన్ని మీరందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది మూవీ. జస్ట్ ప్రజాదరణ దొరకాలని కోరుతూ థ్యాంక్ యూ. అందరికీ హాయ్, దిస్ ఇస్ జబర్దస్త్ నాగతేజ్, మీకు అందరికీ తెలుసు. సో ఈ సినిమాలో అయితే మంచి అల్టిమేట్ కామెడీ క్యారెక్టర్. సో అండ్ మా వైఫ్ క్యారెక్టర్ రాజీ ఇది రాజీ క్యాజీ ఇది రాజీ. ఈమెకైతే తెలుగు రాదు, సో కొంచెం సో ఇద్దరు కాంబినేషన్ అండ్ హిందీ తెలుగు మిక్స్ కామెడీ చాలా బాగుంది. థియేటర్లో బాగా అందరూ ఎంజాయ్ చేశారు. సో మీరు కూడా వచ్చి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంత మంచి అవకాశం మా డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి స్పెషల్ థ్యాంక్స్. సో సినిమా మాత్రం అల్టిమేట్. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి బాగా ఫన్ మిస్ అయ్యి ఇప్పుడున్న సినిమాలు ఏవి లేవు ఫన్, ఇప్పుడు ఫన్ సినిమాలు. ఇది మాత్రం అల్టిమేట్ నాన్ స్టాప్ ఫన్ ఉంది. సో సినిమా కూడా తొందరగా అయిపోయిందా అన్నట్టు ఉంది. సో తప్పకుండా వచ్చి చూడండి फैमिली अंदर तक. थैंक यू. मूवी इज़ एक्सीलेंट. बहुत अच्छा लगा हमें देख के ये मूवी एंड आई होप यू ऑल विल एंजॉय. प्लीज़ कम विथ योर फैमिली एंड फ्रेंड्स एंड डू गिव योर मिनट and give us good reviews. Thank you to the entire team, yes ji and director, everyone. Thank you. అందరూ ఎంజాయ్ చేస్తారు. చాలా మంచిగా వచ్చే సినిమా, రెస్పాన్స్ చాలా మంచిగా ఉంది. దయచేసి వాచింగ్ థియేటర్స్ మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. మా ప్రొడ్యూసర్ కమ్ ఆర్టిస్ట్ ఇందులో కూడా మంచి క్యారెక్టర్ చేశాడు. కామెడీ క్యారెక్టర్ చాలా బాగా వెళ్ళింది. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ అటు ప్రొడ్యూసర్గా ఆర్టిస్ట్గా. అవుట్ అండ్ అవుట్ ఫన్ ఉంది సినిమాలో అండ్ నవ్వాలి. అందుకే సినిమా ఖచ్చితంగా థియేటర్లో చూడాలి. అండ్ యా ప్లీజ్ డూ వాచ్ అవర్ మూవీ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. మూవీ అయితే బాగా వచ్చింది. అందరూ థియేటర్కి వచ్చి చూడండి, మీ రివ్యూస్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. సినిమా చాలా బాగుంది. ఇది జనరల్గా సొసైటీలో ఉండే ప్రాబ్లమే, బయటకు చెప్పుకోవడానికి చాలామంది సిగ్గుపడతారు. దీన్ని కామెడీగా చాలా క్లీన్గా తీశారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిల్మ్ ఇది. చాలా బాగుంది. ఇది సొసైటీలో ఉన్న ప్రాబ్లమని దీన్ని మొత్తం కామెడీ వేలో చెప్పారు. మొత్తం అవుట్ అండ్ అవుట్ చాలా బాగుంది. యశ్వంత్ బ్రో డైరెక్షన్ ఎక్సలెంట్గా ఉంది. కొత్తవాడైనా చాలా మెచ్యూరిటీగా, చాలా ఒక 10 సినిమాలు తీసిన అనుభవం ఉన్న డైరెక్టర్లా తీశాడు. చాలా బాగుంది. యశ్వంత్ బ్రో కంగ్రాట్స్ బ్రో, చాలా బాగా తీసావు. సినిమా బాగుంది. క్లీన్ అండ్ విత్ ఇన్ లిమిట్స్ ఉంది. అంటే మరీ మోతాదు మించకుండా ఎంత మోతాదులో చెప్పాలో జనాలకి కామెడీ లిమిట్స్ దాటకుండా చాలా బాగా చెప్పాడు యశ్వంత్ బ్రో. కంగ్రాట్స్ బ్రో, చాలా బాగుంది మూవీ. ఐ జస్ట్ టెల్ యూ ఇన్ జస్ట్ అ మినిట్. ఎంటర్టైన్మెంట్. ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ. ఇట్స్ అ స్ట్రెస్ బస్టర్. జస్ట్ యూ హ్యావ్ టు కమ్, యూ హ్యావ్ టు లవ్. దట్స్ ఇట్. ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే ఒక మంచి సినిమా అయితే చూసిన, జస్ట్ ఎ మినిట్. అంటే చూస్తున్నంతసేపు అసలు నాన్ స్టాప్గా నవ్వుకుంటూనే ఉన్నా అన్న. అంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఎమోషన్స్ ఉన్నాయి అండ్ ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్న. అంటే ప్రజెంట్ సొసైటీలో కొన్ని చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి మగాళ్ళకు. వాటి గురించి చాలా అంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో పర్ఫార్మెన్స్ వైజ్గా అయితే మన హీరో గారు అంటే నేను 7 చేపల కథ మూవీలో చూసా, దాని తర్వాత ఇప్పుడు ఇదే చూస్తున్నా. సో యాక్టింగ్ మాత్రం ఇరగదీసండి అని చెప్పుకోవచ్చు. అండ్ మన జబర్దస్త్ ఫనీ గారు కూడా ఉన్నారు. ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అంటే చాలా రోజుల తర్వాత ఆయనకు ఒక మంచి లెంతీ రోల్ దొరికిందని చెప్పుకోవచ్చు. సో ఆ హీరోయిన్ పర్ఫార్మెన్స్ అన్న, హీరోయిన్ కూడా అందానికి తగ్గట్టు పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చిందన్న. సో అది కూడా మూవీకి ప్లస్ అని చెప్పుకోవచ్చు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కానీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. సాంగ్స్ చాలా అంటే చాలా బాగా అనిపించినాయి చూసినంతసేపు. సో ఇది కాకుండా చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పుకోవచ్చు. సో ఈ వీకెండ్లో ఎన్ని మూవీస్ రిలీజ్ అయినా అది వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. సో మీరు మీ ఫ్యామిలీస్ తోటి వచ్చి ఎంజాయ్ చేయండి అన్న. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూశాను జస్ట్ ఏ మినిట్. సినిమా అయితే చాలా ఎంటర్టైనింగ్ ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు త్రూఅవుట్ నవ్వుతూనే ఉంటారు. దాంతోపాటు ఒక లవ్, ఒక కాన్సెప్ట్, ఒక కంటెంట్ ఉందన్నమాట. డైరెక్టర్ గారు చాలా బాగా తీసుకున్నారు పాయింట్. అందరికీ నచ్చేలా తీశారనమాట. ఒక లవ్ పాయింట్లో తన లవర్ కోసం తను ఎంత బాధపడ్డాడు అనేది సినిమాలో చాలా ఎంటర్టైన్మెంట్ వేలో చూపించారు. సో మిగిలిన అన్ని క్యారెక్టర్స్, హీరో గారు కూడా చాలా బాగా చేశారు. హీరోయిన్ అయితే చాలా నీట్గా చేశారు. సో ఒక ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా అనమాట. ఆ జబర్దస్త్ ఫనీ అన్న అయితే త్రూఅవుట్ నవ్వుతూనే ఉంటాం అనమాట. అంతా కామెడీ జనరేట్ చేశారు. ఈ వీక్లో రిలీజ్ అయిన సినిమాల్లో ది బెస్ట్ అంటే కామెడీ పరంగా, ఫ్యామిలీ పరంగా చూడాలంటే ఇదే అనమాట. అలాగే సాంగ్స్ కూడా ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది, 2 మంచి సాంగ్స్ ఉన్నాయి. అవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి.
క్లైమాక్స్ కూడా త్రూ అవుట్ ఎంజాయ్గా, అంటే ఎండింగ్ కూడా ఫన్నీగానే ఉంటుంది అనమాట. సో చాలా చాలా ఎంజాయ్ చేస్తారనమాట మీరు పెట్టిన ప్రతి రూపాయికి అయితే. చాలా అంటే కాన్సెప్ట్ జస్ట్ ఏ మినిటే, కానీ దాంట్లో కంటెంట్ అయితే ఉంది. ప్రజెంట్ ఉన్న సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్ని చెప్తూనే ఎంటర్టైన్మెంట్ చేశారనమాట. సో అందరూ డైరెక్టర్ కానీ స్టోరీ కానీ అన్నీ చాలా బాగున్నాయి. అందరూ థియేటర్కి వచ్చి చూడండి. జస్ట్ ఏ మినిట్. జస్ట్ ఏ మినిట్ సినిమా నిజంగా చాలా అంటే చాలా ఎంటర్టైన్ చేసింది. ఒక ప్రతి ఫ్యామిలీలో ఉండే జస్ట్ చిన్న ప్రాబ్లమ్ని ప్రతి ఒక్కరికి ఉండదు. ఈ మధ్య చాలా బయటపడుతున్నాయి. జాబ్ చేసే ప్రతి ఒక్కరికి వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేస్తున్నాడు అబ్బాయి అనే దాని గురించి. బట్ దీంట్లో చాలా అంటే చాలా వేరియంట్గా చూపించారు. అసలు చాలా ఫన్నీ వేలో, ఎందుకంటే చాలా సీరియస్గా తీసుకోవాల్సిన ప్రాబ్లం అది మామూలుగా. బట్ ఇది అందరిలోనూ ఉంటుంది. ఈ మధ్య జాబ్ చేసే వాళ్ళకి అందరికీ ఇలా అవుతుంది అని చెప్పి ప్రూవ్ అయ్యింది. సో ఈ సినిమాలో ఆ పాయింట్ తీసుకొని చేయడం అనేది చాలా చాలా బాగా చేశారు. అసలు ఆ కామెడీ కానీ, మన ఫన్నీ అన్న నాగిరెడ్డి గారు అండ్ హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్లు కానీ, హీరో గారు కానీ చాలా అంటే చాలా బాగా చేశారు. అసలు వేరే లెవెల్ అనిపించింది నాకైతే. బట్ అందరూ చెప్తున్నారు జస్ట్ ఏ మినిట్ అని, నేను కూడా జస్ట్ ఏ మినిట్లో చెప్పేస్తాను. థ్యాంక్ యూ. హాయ్ నా ఇప్పుడు జస్ట్ ఏ మినిట్ సినిమా చూసాను. సినిమా అయితే చాలా బాగుందన్న. ఒక స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ చాలా బాగా నచ్చింది నాకైతే. డైరెక్టర్ చాలా బాగా తీశారు, కొత్తగా అనిపించింది. ఇందులో ఒక 2 క్యారెక్టర్ ఉంటాయి. ఒక రెడ్డి, నాగేంద్ర రెడ్డి అని ఒక పని అన్న క్యారెక్టర్. ఆ కామెడీ క్యారెక్టర్ చాలా బాగా అనిపించింది నాకైతే. ఒక మంచి కామెడీ కాదు, ఒక ఫ్యామిలీతో చూసే సినిమా అయితే నాకు నచ్చిందన్న. ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాలో అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరు ప్రతి ఒక్కరు లేని సినిమా మిస్ అయినా ఫీల్ అవుతారు మీరైతే. సినిమా అయితే చాలా బాగుందన్న. ఆ సాంగ్స్ కానీ, ఆ బీజిఎంఏ కానీ చాలా బాగా ఉంది. స్క్రీన్ ప్లే కొత్తగా అనిపించింది నాకైతే. డైరెక్టర్ చాలా బాగా తీస్తారు, ప్రొడ్యూషన్ వాల్యూ కూడా చాలా బాగున్నాయి. సినిమాకి వచ్చాడు. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే జస్ట్ మినిట్ మూవీ చూసాను బ్రో, చాలా బాగుంది. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఫుల్ లెంత్ ఫన్. నేను 7 చేపల కథ తర్వాత ఆ సినిమా మర్చిపోయే సినిమా ఇదే. చాలా బాగుంది, డెఫినెట్గా వాచ్ చేయండి. ప్లీజ్ వాచ్. థ్యాంక్ యూ. హాయ్ గైస్, ఇప్పుడే మా మూవీ ఫస్ట్ వ్యూ అయింది. ఆడియన్స్ వర్ వెరీ సపోర్టివ్ అండ్ నేను ఎక్స్పెక్ట్ చేయనంత ఫన్ వచ్చేసింది. లిటరల్లీ థియేటర్ వాస్ షేకింగ్ అనమాట. నేను ఆ టైంలో మూవీని ఎన్నిసార్లు చూశాను వైల్ మేకింగ్ దిస్ మూవీ. బట్ స్టిల్ ఆడియన్స్తో చూస్తుంటే ఇట్ వాస్ వెరీ ఎక్స్పీరియన్స్. అండ్ ఆడియన్స్ నుంచి ఇంత సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్స్ యూ ఆల్ గైస్. అండ్ ఆల్సో ప్లీజ్ మా సినిమాని థియేటర్కి వచ్చి చూడండి. మీరందరికీ ఖచ్చితంగా బాగా నచ్చుతుంది. లిటరల్లీ మూవీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది కూడా మాకు తెలియట్లేదు సార్. అంత సరదాగా వెళ్ళిపోయింది అంటున్నారు. వీఆర్ రియలీ బ్లెస్డ్ టు హ్యావ్ దిస్ మూవీ అండ్ థ్యాంక్స్ టు ఆల్ మై టీమ్ మెంబర్స్. మీ సపోర్ట్ లేకుంటే అంతా వచ్చేది కాదు. అండ్ సార్ ప్లీజ్ వాచ్ అవర్ మూవీ ఇన్ థియేటర్స్. అండ్ పైరసీని చేయకండి. ప్లీజ్ సేవ్ అవర్ మూవీ ఫ్రమ్ పైరసీ అండ్ ఆల్. థియేటర్కి చూడండి, ఫ్యామిలీతో కలిసి వచ్చి చూడండి. పీపుల్ డెఫినెట్లీ విల్ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ.